జయము దిగ్విజయము చదువులనిచ్చు తల్లి శక్తి స్వరూపిణి దుర్గాదేవి కరుణ చూపవమ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా దీవెనలివ్వండి. తందాన 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 తాన తందాన బైరాజ వందనాన తందాన తాన సరికిట జంతరిథ. అగో దేవుళ్ళు దీవిస్తున్నారు గాని నువ్వు చెప్పదలుచుకున్న కథ ఏమిటో చెప్పరాలే. చెప్తున్నా వినుము. రామారావణుల్లో యుద్ధము కాదోయి తందాన తాన. కౌరవ పాండవుల కథ ఇది కాదోయి తందాన తాన. పూర్వరాజుల చరిత్ర ఇది కాదు తందాన తాన. తందాన 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 తాన తందాన బైరాజ వందనాన తందాన తాన తరికిట జంతరిథ. సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ కథ కాదు ఈ కథ కాదు. నువ్వు చెప్పదలుచుకున్న కథ ఏంది చెప్పరాదు. చెప్తున్నా వినుము. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు సర్కారు బడి లింగంపేట. సర్కారు బళ్ళు ఎలా ఉంటాయి, అందులో మన లింగంపేట బడి ఎలా ఉంటుందో ఇప్పుడు కథ రూపకంగా తెలియజేయవాడను. అబ్బా సర్కారు బడా, అందులో మన లింగంపేటనా? ఆ బడి గురించి చెప్పగానే నాలో ఉత్సాహం ఉరకలేస్తుందే. అరే ఉత్సాహం ఉరకలేస్తే ఏటు ఉరకకు గాని కథ విను. చెప్తున్నా వినుము. సర్కారు బళ్ళలోన తందాన తాన ఫీజులు కట్టనవసరం లేదు తందాన తాన. డొనేషన్లు లేనే లేవు తందాన తాన. ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తారు తందాన తాన. ఉచితంగా మధ్యాహ్న భోజనం ఉంది తందాన తాన. 1 నుండి 8వ తరగతి వరకు తందాన తాన. ఉచితంగా 2 జతల బట్టలు తందాన తాన. నైపుణ్యం గల ఉపాధ్యాయులుంటారు తందాన తాన. తందాన 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 తాన తందాన బైరాజ వందనాన తందాన తాన తరికిట జంతరిథ. అరే ఈ ముచ్చట్లు అందరికి తెలుసు కానీ ఇక్కడ ఏదో సర్కారు లింగంపేట బలంటిగా ముచ్చట చెప్పరాలే. చెప్తాను అక్కడికి వస్తాను. భారత మందు తెలంగాణలోన తందాన తాన. కరీంనగర్ అందు చందుర్తి మండలం తందాన తాన. చందుర్తిలోన లింగంపేట గ్రామం తందాన తాన. లింగంపేటలోని సర్కారు బడిలో తందాన తాన. 2004లో 10వ తరగతి తందాన తాన ప్రారంభించిన ఇప్పటి వరకు తందాన తాన. 2008లో IIIT సీటును తందాన తాన. దోకే నాగరాజు నమ్మకంగా పట్టినాడు తందాన తాన. 2010లో IIIT సీటును తందాన తాన. గుంట సుజాత ఇడిసిపెట్టకుండా పట్టే తందాన తాన. 2014లో IIIT సీటును తందాన తాన. గాజుల ఎందు నమ్మకంగా కొట్టే తందాన తాన. తందాన 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 తాన తందాన బైరాజ వందనాన తందాన తాన. బలానంటి బలి తమ్ముడా సై మేలు బలానై తందాన. సర్కిట జంతరిథ. ముగ్గురు మహిళలు నల్లకాడ నీళ్లు పట్టుకుంటారు. అందులో ఒక ఆవిడ కొడుకుని చూసి నా కొడుకు కార్పొరేషన్ స్కూల్లో చదువుతున్నాడని చెప్పింది. ఇంకో ఆవిడ కొడుకుని చూసి నా కొడుకు CBSE ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడని చెప్పి. ఓహో. మూడో ఆవిడ కొడుకు భుజంపై బిందె నీళ్ళు ఎత్తుకొని రామ్మ అని చేతి పట్టుకున్నాడు. అవునా? అప్పుడు ఆవిడ నా కొడుకు సర్కార్ బల్ల చదువుతున్నాడని గొప్ప చెప్పింది. ఎక్కడ చదువుతున్నామా అనేది ముఖ్యం కాదు, తల్లిదండ్రులకు సమాజానికి ఉపయోగపడుతున్నామా లేదా అనేదే ముఖ్యం. అవునవును. సర్కారు బల్ల చదివే పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారన్నమాట. అరే గంట బాగా చెప్పిన అర్థం కాలేదా? ఆ పండుగ మిజగడం. అల్లో నేరడలో అల్లో నేరడలో అల్ల నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్ల నేరడి అల్లో నేరడలో. బడిడు పిల్లలు సర్కారు బల్లో చదివించాలో చక్కగా చదివించాలో. పెద్దలు పనికి
పిల్లలు బడికి నినాదాన్ని పాటించాలోయి, తప్పక పాటించాలోయి. ప్రైవేట్ కంటే సర్కారు బల్లే మేలైన పోయి, ఎంతో మేలైన పోయి. చదువుకున్న పిల్లలు సంస్కారవంతులు అవుతారోయి, సంస్కారవంతులు అవుతారోయి. ఎక్కువ మంది ఉద్యోగులు సర్కారు బల్లో చదువుకున్నారోయి. అవును, చదువుకున్నారోయి. బలానంటి బలి తమ్ముడా సై మేలు బలానోయ్ దాదానా, బలానంటి బలి తమ్ముడా సై. అరే మస్తుగా చెప్పినావు అని ఈ జనాల గురించి నీకేమన్నా తెలుసా? అరే జనాల గురించి ఏమనుకుంటున్నావేంద్రా? ఆపండిరా మీ జగడం. జనాలకు సర్కారు బడి వద్దు, సర్కారు దవాఖాన వద్దు, కానీ సర్కారు కొలువులు మాత్రం కావాలి. అరే భలే ఉంది ఇచ్చంత్రం. సర్కారు కొలువు కావాలి కానీ సర్కారు బడికి పంపించరా? ఎందుకు పంపించరా? ఇప్పుడు అందరూ తెలివివంతులే, అందరూ మన సర్కారు బడికే పంపిస్తారు. సరేనే, మరి ఈ ఏడాది సంగతులు ఎట్లున్నాయి? ఈ ఏడు 10వ తరగతిలో సై 24 మంది విద్యార్థులు ఉన్నారు. సై ఏనేడులాగా ఈ ఏడు కూడా సై మంచి ఫలితాలను ఆశిద్దాం. సై ఈ ఏడు 8వ తరగతిలో సై మేకలని కీలురా, సై కాదాసు ఇందురా, సై ఎన్ఎంఎంఎస్కురా, సై ఎంపిక అయ్యారురా. సై వాళ్లకు 4 సంవత్సరాలనగా సై ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు సై సంవత్సరానికి 6,000 రా. సై ప్రభుత్వం ఇస్తుందంటారా? సై బలానంటి బలి తమ్ముడా సై మేలు బలానోయ్ తందానా, బలానంటి బలి తమ్ముడా సై మేలు బలానోయ్ తందానా. అంతేనా? ఇంకేం లేదా? ఇంకా ఇంకా అంటే ఏమిట్రా తిక్క సన్నాసి? నేను కాదురా, నువ్వే తిక్క సన్నాసి. అరే ఆపండి మీ జాడం. సర్కార్ బల్లో ఇంకా ప్రొజెక్టర్తో విద్య, కంప్యూటర్ విద్య, మంచి మనసున్న సార్లు మేడం ఉన్నారా? ఉన్నత విద్యా అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారా?